బిగ్ బాస్ పొద్దు పొద్దున ఇవేమైనా పాటలా బిగ్ బాస్ ఓరోరు యోగి ఏం పాటలు బిగ్ బాస్ ఇవి పొద్దున మేము దేవుని పాటలు వినేటోళ్ళం బిగ్ బాస్ ఈ పాటలు పెట్టకండి బిగ్ బాస్ మేము పూజలు చేసేటోళ్ళం బిగ్ బాస్ మంచిగా సుప్రభాతం పెట్టండి బిగ్ బాస్ ఏందో ఏమో బిగ్ బాస్ ఓరోరు యోగి అంటే ఏందో ఏమో బిగ్ బాస్ ఇది ఎట్లాడుతుండు పొద్దున్న లేచి ఎవరన్నా పొద్దున్న లేచి డాన్స్ ఆడతారా భక్తితోటి పాటలు పెట్టుకొని దేవుడికి మొక్కాలే ఓల్డ్ పీపుల్ ఓల్డ్ బుద్ధిలు అంతే డాన్స్ ఆడడం కూడా ఆడిస్తలేరు నువ్వైతే డాన్స్ ఆడ కూడా ఆడిస్తలేరు మీరైతే పద సౌమ్య మనం ఆడుకుందాం మీ అందరికి బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగతం థాంక్యూ బిగ్ బాస్ సౌమ్య ఆ బౌల్లో ఏమున్నాయి తెలుసా తెలియదు బిగ్ బాస్ నాకు ఇవేమున్నాయో బౌల్లో ఆ చిట్టులో ఎవరికైతే ఓనర్ వస్తారో వాళ్ళు ఓనర్ అన్నమాట అవునా చలో తీసుకో చూద్దాం ఎవరికి ఓనర్ వస్తుంది బిగ్ బాస్ ఓనర్ ఓనర్ ఇడ బిగ్ బాస్ ఓనర్ బిగ్ బాస్ నేను ఓనర్ ఇది టెరెంట్ ఇప్పుడు ఓకే బిగ్ బాస్ ఓకే అఖిల్ నువ్వు ఇప్పుడు ఓనర్ అయిన కారణంగా నువ్వు వాళ్ళతో ఏ పని అంటే ఆ పని అసహ్యం చేయొచ్చు మీరు లోపల వండుకోదు అర్థమవుతుందా ఇది ఓనర్స్ రూమ్ మీరు టెనెంట్ లాగా బిహేవ్ చేయండి మమ్మీనే కదరా మమ్మీ గిమ్మి నడవది ఇడా నేను ఓనరు మీరు టెనెంట్ అదే నడుస్తుంది ఇడా పోనాడా సోఫా మీద వండుకోపోండి కొడుక ఓనర్ అయినవని కథలు పడుతున్నావురా నీ పని చెప్తా నేను కూడా ఓనర్ అయితే అప్పుడు చెప్తా యాపిల్ తింటావమ్మా తింటా బిడ్డ ఓనర్ అయినాక తినమ్మా అమ్మా స్వీట్ తింటావా అవు ఇంటికాడ ఉంటే 2-3 స్వీట్లు తింటుంటే రోజు నేను పాపం ఇక్కడ స్వీట్ దొరుకుతలేగా నీకు బిస్కెట్ తింటావా స్వీట్ బిస్కెట్ ఇది నువ్వైతే ఎవరా ఇస్తా నిజంగా ఇస్తా ఇప్పుడు ఓనర్ టెనెంట్ అనేది ఏం లేదు ఇస్తా కాకపోతే ఒక కండిషన్ ఏంటిది ఈ వీక్ హెల్మెట్ అయిపోవాలి నువ్వు అప్పుడే ఇస్తా నాకు ఏం కావాలి చల్లీలు తాగుదామని ఓనర్ తాగాలి తెలియదా ఫస్ట్ ఓనర్ సౌమ్య ఏం తాగుతున్నావు చాయ్ తాగుతున్నా నువ్వేం తాగుతున్నావు అఖిల్ నువ్వు కాదు మీరు అనాలి మీరు గివ్ రెస్పెక్ట్ మీరేం తాగుతారు నేను హార్లిక్స్ తాగుతున్నా ఇంత పెద్ద గాడిద అయినా హార్లిక్స్ తాగుతావరా నువ్వు మళ్ళీ నువ్వు అంటున్నావు మమ్మీ గారు మీరు అనాలి మీరు ఇంత పెద్ద గాడిద అయినా హార్లిక్స్ తాగుతారు మీరు మీరు నువ్వు అన్నావు బాగుంది మధ్యలో గాడి అనేది కామన్ కదా నాకు తాగుతా హార్లిక్స్ నేను తాగుతా బిగ్ బాస్ ఇచ్చిండు మీరు ఇవ్వలేరు కదా నేను తాగుతా హార్లిక్సే బిగ్ బాస్ చాయ్ ఏం బాగాలేదు బిగ్ బాస్ చాయ్ పత్తి మార్చండి బిగ్ బాస్ మీకు దొరకకపోతే చెప్పండి బిగ్ బాస్ మా ఇంటి పక్కకు కిరాణా షాప్ ఉంది కిట్టు కిరాణా షాప్ అందులో చాయ్ పత్తి బాగుంటుంది అడుకోయి తీసుకురండి బిగ్ బాస్ చాలా బాగుంటది బిగ్ బాస్ చాయ్ తాగగానే దిమాక్ ఇట్లా వెలిగిపోతుంది బిగ్ బాస్ అప్పుడు వీళ్ళతో నామినేషన్ లో నేను గెలవచ్చు బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే అస్సలు లేకండి బిగ్ బాస్ ఆ చాయ్ పత్తిని తీసుకురండి బిగ్ బాస్ అసలు వద్దు తీసుకురండి బిగ్ బాస్ నేను గెలవాలంటే తీసుకురండి ఈ అఖిల్ గాడు బాత్రూమ్ పోయి నన్ను టార్చర్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఈ అఖిల్ గాడు దమ్ చేసుడు బిగ్ బాస్ రోజు 4 సార్లు ఎవరైనా పోతారా బిగ్ బాస్ పోయిన ప్రతిసారి అడగమంటుండు బిగ్ బాస్ కడిగి నా చేయి చూడండి బిగ్ బాస్ ఎట్లయిందో ఎర్రగా అయ్యింది మీరు ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్ ఎందుకు తింటుండు ఎందుకు పోతుండు బిగ్ బాస్ నేను కడగలేకపోతున్నా బిగ్ బాస్ నాకు ఈ పని వద్దు బిగ్ బాస్ వేరే పని చెప్పండి నాకు ఎంత కంపు కొడుతుంది బిగ్ బాస్ నేను చేయను బిగ్ బాస్ మీరు ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్ పొండి ఓనర్ గారు పోండి ఐదోసారి మీరు పోవాలి నేను అడగాలి మీరు పోయిన ప్రతిసారి నేను అడుగుతా బిగ్ బాస్ నేను అడగను బిగ్ బాస్ A few moments later. బిగ్ బాస్ నా మీద జాలి చూపియండి బిగ్ బాస్ నేను అడగలేకపోతున్నా బిగ్ బాస్ పోతా ఓనర్ పోతా అమ్మయ్యా అఖిల్ గారు లేడు పోయి ఆ బెడ్ మీద పడుకోవచ్చు
మర్చిపోయినా ఓనర్ ఎవరు టెనెంట్ ఎవరు? అరే ఆ సోఫా మీద నిద్ర వస్తలేదురా. మరి అయ్యేది ఉండే మమ్మీ, ఓనర్ అయ్యేది ఉండే. ఇప్పుడు టెనెంట్ అయినాక అవన్నీ చెప్పొద్దు. అరే నీ లక్ బాగుంది అయినవురా. నేను లక్ కాదు మమ్మీ, నాది సూపర్ లక్. అర్థమవుతుందా? ఈ మ్యాట్రెస్ మీదనే వండుకుంటే నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? మెత్తగా ఉంది, బాగుంది కాబట్టి. ఉంటది మమ్మీ, మెత్తగా మంచిగా పీస్ఫుల్ గా కంఫర్ట్ గా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది ఎమ్మా హైబ్రిడ్ ఫోమ్ ప్లస్ స్ప్రింగ్ కాంబో మ్యాట్రెస్ కాబట్టి. అండ్ ఇది యూరోప్ లో బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ తెలుసా? తెలుసు మాకు కూడా, అందుకే ఈ మ్యాట్రెస్ కావాలి. నేను ఇయ్యను మమ్మీ, ఏమన్నా చేసుకో. దీంట్లో 6 layers ఆఫ్ కంఫర్ట్ ఇంకా సపోర్ట్ ఉంటది. అంటే ఇప్పుడు నేను పొద్దున్న లోవంగానే డాన్స్ చేయాలి కదా మమ్మీ, డాన్స్ చేయడానికి రాత్రి నిద్ర మంచిగా పట్టాలి కదా, అందుకే ఇది నాకు బాగా పనిస్తుంది. అరే మమ్మీని కదరా, ఇయ్యొచ్చు కదా. ఎట్లా 100 days ఫ్రీ ట్రయల్ ఉంది కదా బెట్టా. ఉంటుంది మమ్మీ, నేను కొన్నా 55% ఆన్ గోయింగ్ సేల్ తెలుసా. ఇంకా నా కూపన్ కోడ్ అఖిల్50 యూజ్ చేసి ఎక్స్ట్రా 50% నాకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ లో కొనేది ఉంటుంది ఫ్రీ, ఇంకా ఫాస్ట్ షిప్పింగ్ అవుతుండే. మమ్మీ నేను కష్టపడి ఈ మ్యాట్రెస్ ప్యాకేజ్ ని లోపల లేపుకొని తెలుసా. అబ్బా ఈ ప్యాకేజ్ కి హ్యాండిల్ ఉంటాయి తెలుసా, ఈజీ లిఫ్టింగ్ కోసము. ఎందుకురా గజ్జిలాగా తలుగుతున్నావు? దీంట్లో గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి చూడు, పెట్టినా గ్లాస్ కింద పడదా, పన్నే లేదు. దీంట్లో మోషన్ అబ్జర్ప్షన్ టెక్నాలజీ ఉంది. దాని వల్ల నన్ను ఎవ్వరు వచ్చి లేపినా కూడా నేను లొవ్వను ఈ గ్లాస్ పడినట్టు. బాగానే ప్లాన్ వేసినావు. ప్లీజ్ రా, నేను వండుకుంటే తెలిసేపు. మమ్మీ నీకు కూడా కావాలంటే బిగ్ బాస్ కి చెప్పు సరేనా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి ఎమ్మా హైబ్రిడ్ ప్రీమియం మ్యాట్రెస్ ని ఆర్డర్ చేసుకోమని. నువ్వు లోవిగా పో. అమ్మో మంచిగా కనిపిస్తున్నానా? మంచిగా ఆడుతున్నానా? ఎంటికలు బాగున్నాయా? ఆడియన్స్ నేను మంచిగా ఆడుతున్నానా? ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే దర్శన్, నేను బాగా ఆడుతున్నాను రా. దర్శన్ అంటే ఎవరో అనుకోకండి, మా తమ్ముడు. దర్శన్ బాగున్నావురా? నేను బక్కగా అయినాను కదరా. మమ్మీ ఏం చేస్తున్నాను? చెప్తున్నా మా తమ్మునికి బక్కగా అయినా. మమ్మీ నువ్వు వచ్చి 3 రోజులే అయింది. 3 రోజులు ఎవరైనా బక్కగా అవుతా అదే చెప్పు. బిగ్ బాస్ లో ఏమైనా తిండారా? అది పక్కగా కాకుంటే ఏమవుతారు? నేను తింటున్నాను రా. 3 పూటలు తింటూనే ఉన్నావు నువ్వు, నేను చూస్తలేను అనుకున్నావా? ఇంకొకరికని చెప్పేది ఉందా? సంగీత బాగున్నావు? సంగీత పిల్లలు బాగురా? నన్ను చూస్తారా మీరు? సంగీత ఎవరో కాదు, మా మరదలే. సంగీత బాగున్నావా? పిల్లలు బాగురా? సంగీత అందరికి ఓటేయమని చెప్పు. ఆడ ఇంటి ముంగడ పెద్ద బ్యానర్ పెట్టమని చెప్పు. మీకెందుకు వేస్తారు? నాకేస్తారు. మాది ఒకటే. సంగీత అప్పుడప్పుడు ఇంటికి పోయి చూడు. దర్శన్ 10 సార్లు చక్కర్లు కొట్టమని పోయి ఇంటికి. పాలోడు వస్తే పాలు వద్దని చెప్పు, పేపరోడు వస్తే వద్దని చెప్పు. పాలు తాగేటోళ్ళు లేరు, పేపర్ చదివేటోళ్ళు లేరు. ఇంకేమని చెప్పేది ఉందా మమ్మీ? ఇంటి ముంగడ వాకిలుకు ముగ్గయి మర్చిపోయింది అవి కూడా చెప్పేది. చెప్పు ఇంకా నల్ల వస్తే నల్ల పని చేయమను. నల్ల వస్తే నల్ల పని. ఇంట్లో ఎవరు లేరు. సంగీత పిల్లలు బాగున్నారా? బాగా చదువుతున్నారా? పిల్లలు చిరుతిండి పెట్టకు. పిలవాల మమ్మీ, ఇది మీది వాట్సాప్ ఫోన్ కాదు, మీ చుట్టాలతోటి ముచ్చట్లు పెట్టడానికి. సారీ బిగ్ బాస్. మాట్లాడు ఇది వీడియో కాల్ అనుకుంటున్నట్టు వాట్సాప్ లో మాట్లాడనీకే దా. ఈ వీక్ ఎట్లా నామినేషన్ లో మమ్మీ నువ్వు ఇలా కొట్టేసాలి. చూడండి బిగ్ బాస్, నేను వండుకోలే బిగ్ బాస్. ఇట్లా ఒరిగిన బిగ్ బాస్. ఉరుగుతే గురుకలు వస్తాయా? తిన్ననే సౌమ్య ఇప్పుడే, అందుకే నిద్ర వస్తుంది. ఇంట్లో ఎప్పుడు వండుకోనా రోజు నేను. అది ఇల్లు, ఇది బిగ్ బాస్. అయినా కూడా నిద్ర వస్తుంది. బిగ్ బాస్ ఇక నిద్ర వస్తుందంట. ఎలిమినేట్ ప్లీజ్. బిగ్ బాస్ బిగ్ బాస్ మా మమ్మీ వండుకుంది. బిగ్ బాస్ జల్దీ కుక్కల సప్పుడు వేయండి. బిగ్ బాస్ బిగ్ బాస్ వేయండి, లేపండి. సౌమ్య అనుకుంటున్నావే అట్లా ఒరిగినా? ఏం ఓవర్ యాక్టింగ్, ఏం యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? పండుకునేంత పండుకొని మళ్ళీ పండుకోలే అంటావు మమ్మీ. నువ్వు ఏమనుకున్నా? ఇట్లా ఒరిగినావు అంతే, జస్ట్ ఒరిగినావు. మమ్మీ కళ్ళు వండుకునే గానీ చెవులు మాత్రం ఇన్నో ఉన్నాయి. సౌమ్య నాడు. ఎలిమినేట్. నిద్ర వస్తుంది, ఏం చేయాలి? నిద్ర వస్తుంది, ఏం చేయాలి? నేను తినమ్మా
నిద్ర వస్తుంది. యో బిగ్ బాస్, నేను బూతులు మాట్లాడొద్దు కదా, ఏం చేయాలి? నేను నిద్ర వస్తుంది. ఎట్లా తల్లాడుతుంది చూడు మమ్మీ నిద్రకి. ఈ మధ్యాహ్నం నిద్ర నాకు ఎందుకు అలవాటైందో ఏమో. నిద్ర వస్తుంది, ఊకనన్నా అలవాటు చేసుకుని ఎందుకు అలవాటైందో ఏమో నాకే తెలియదు. మా ఉతికి నా చేతులు పోయినాయి. ఇప్పుడే ఉతికి వచ్చిన తెలుసా నేను. అయితే ఏంది ఓనర్ ఉతకాలి, నువ్వు టెనెంట్, నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. ఎవరన్నా ఇన్నిగానం బట్టలు వేసుకుంటారా చెప్పు? నేను 10 రోజులకు కూడా ఇన్నిగానం బట్టలు వేసుకున్నావు, అన్నిగానం బట్టలు వేసుకున్నావు ఒక రోజులా? నువ్వు కాదు, మీరు తీసుకోండి ఉతకండి. అటు కాదు ఇటు. ఆగు, 3 డ్రాయర్లు కూడా అవి కూడా తీసుకొస్తా, మంచిగా ఉతకాలి. బ్లాక్ కలర్ డ్రాయర్ తెల్లగా కావాలి ఇప్పుడు. గో. A few moments later. మళ్ళీ ఉతకాలి. ఏమైంది దీనికి? చూడు వాసన, బాగానే కంఫర్ట్ వాసన వస్తుంది. కంఫర్ట్ కాదు, సర్ఫ్ ఎక్సెల్ వాసన, నాకు నచ్చదు. కంఫర్ట్ వేసి ఉతుకో మళ్ళీ. A few minutes later. మంచిగా. మళ్ళీ దీనికి ఏమైంది? దీంట్లో ఉజాల నువ్వు ఎక్కువ వేసినావు. బ్లూ కలర్ టీ షర్ట్ లో ఉజ్జాలు ఎట్లా కనిపిస్తుంది చెప్పు? ప్లీజ్ ఉతకవా? ఓనర్ ముంగడ నువ్వు టెనెంట్, తక్కువ మాట్లాడాలి. ఉతకమన్నప్పుడు ఉతకాలి. గో. బిగ్ బాస్, ఈ అఖిల్ ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్. ఉతికి నా చేతులు పోతున్నాయి బిగ్ బాస్. మస్తు సదాయిస్తుండు బిగ్ బాస్. గడిగి ఒక టీ షర్ట్ వేస్తున్నాడు. ఏమైంది బిగ్ బాస్? ఈ సమావేశం ఎందుకు బిగ్ బాస్? చెప్పండి బిగ్ బాస్, చెప్పండి. అప్పుడు నాకు మస్తు పనులు, నేను ముందే ఇలా మస్తు పనులు చెప్పాలి నేను. బిగ్ బాస్ మీరు చూసి గమనిస్తలేరు, ఓనర్ ఇక్కడ పక్కకు నిలబెట్టేసారు, టెనెంట్ ఇక్కడ పక్కకు ఇలా ఉన్నారు. ఇది న్యాయమేనా? ఓనర్ మధ్యలో ఉండాలి కదా. రా బిగ్ బాస్, కాలు కూర్చున్నాయి, కూర్చోవచ్చా? ఓనర్ కదా, మెల్లగా నూకండి. ఓనర్ ఇక ముందే బిహేవ్, ఇక్కడ జరగండి లోపలికి. సో ఈ వారం కొత్త ఓనర్ ని సెలెక్ట్ చేసే టైం వచ్చింది. అదేంటి బిగ్ బాస్, వచ్చి వారమే అయింది, అప్పుడే ఓనర్ ని చేంజ్ చేస్తారా మీరు? చెప్పండి ప్లీజ్. అంత ఈవిల్ స్మైల్ వద్దు బిగ్ బాస్, ఇలా ఎవరికి రాదు బిగ్ బాస్. ఓనర్ నేనేం దగ్గర అంత మంచిగా చూసుకుంటున్నా నేను. ఓకే చెప్పండి బిగ్ బాస్, చెప్పండి. సో ఈ వారం ఇంటి కొత్త ఓనర్ మమ్మీ గారు. ఇప్పుడు చెప్పరా అఖిల్గా? ఏమో మమ్మీ, నీ కొడుకు మమ్మీ, నేను కొడుకుని. కొడుకు లేదు, ఏం లేదు. బాత్రూమ్ నన్ను బాత్రూమ్ గడవాలి. ఓనర్ టెనెంట్ రా, ఇప్పుడు బాత్రూమ్ గడవాలి, కుండి గడవాలి, బట్టలు కూడా ఉతకాలరా. పనులుగా సామె కూడా ఉంది కదా. నీకేం పని లేదమ్మా. నడు పోయి గడుగుపో, నడు. గైస్, సో మీరైతే నాకే ఓట్ చేయండి. నెక్స్ట్ వీక్ గైస్ నేనే ఓనర్ కావాలి. సో మీరు ఓనర్ కావాలంటే, నేను ఓనర్ కావాలంటే ఏం చేయాలంటే ఇంకో ఎపిసోడ్ రావాలిగా. సో అందుకోసం ఈ వీడియోకి మీరు 10K లైక్స్ ఇచ్చేసేయండి. ఇంకా ఈ నెక్స్ట్ వీడియో ఇంకో పార్ట్ కావాలంటే కామెంట్లో చెప్పండి గైస్, కామెంట్లో చెప్పండి నెక్స్ట్ పార్ట్ బిగ్ బాస్, నెక్స్ట్ పార్ట్ బిగ్ బాస్ అని. ఓకేనా? బాయ్ గైస్, బాయ్. ఇట్లా చెప్పిపోతా పోతున్నా నేను, పోయేసినాక రావాలి తర్వాత ఏడుకోతున్నా, పోయేసినాక రావాలి, పోయేసినాక. ఓకేనా? మధ్యలో ఉండే ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్ ప్లీజ్ అన్న తర్వాత ఇట్లా పోతుంటా. పోతున్నా నేను, ఇట్లా పిలిచి పోతున్నా నేను, మళ్ళీ వచ్చిందా చూడతాను డైలాగ్ ఏ పని అవుతుంది, ఏడుకోతుంది. మళ్ళీ వచ్చిందా చెప్పు. మళ్ళీ వచ్చిందా వచ్చింది బలగా. ఇప్పటికీ కొంచెం వెనకలికి మన ఏమన్నా నీళ్ళు పట్టు. స్టార్ట్. అవు కదరా. ఓకే, ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్, ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్. పోతున్నా నేను. ఓకేనా?
పోయేసినాక తెలుసు కదా. బిగ్ బాస్ నేను ఓన్ బిగ్ బాస్ నేను ఓన్ బిగ్ బాస్ కాదు నేను పోతున్నా తెలుసుగా పోయేసినాక తెలుసు మీరు ఓన్లీ ఉన్నారు కదా, మీరు ఓన్లీ ఇప్పటికి 5వ సార్లు పోతున్నారు. ఓ అట్లా ఏదో ఒకటి చేయండి ఆడికింది. బిగ్ బాస్ ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్. నేను పోతున్నా మళ్ళీ. డైలాగ్ చెప్తలేదు. అమ్మా అలాగే పోండి ఓనర్ గారు పోరు. ఇప్పటికి 5 సార్లు పోయారు. ఇంకా 5 సార్లు పోయారు. మీరు పోండి నేను అడుగుతా అంతే. అంతేనా? అబ్బా చెప్తా ఆయన ఓనర్ ఈడ హాయ్ ఫ్రెండ్స్, సమయ ఇప్పుడు ఒక పాట పాడబోతుంది. రాను రానంటూనే చిన్నదా చిన్నదా రాములని కొనికొచ్చే చిన్నదా చిన్నదా ముఖగిలి బొక్కగిలి వెళ్ళిపోకే బుజ్జి తల్లి నీకదే నాయటి